వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎక్స్పెరిమెంట్లో నేనైతే ఒక చిన్న ఛార్జింగ్ లైట్ అయితే చేసిన. ఇది నార్మల్ ఛార్జింగ్ లైట్ అయితే కాదు. 3.7 వోల్టేజ్ బ్యాటరీని 12 వోల్టేజ్ అలా చేసి ఒక చిన్న పార్ట్ దీనిలో అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న పార్ట్ అయితే పెట్టిన. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 3.7 వోల్టేజ్ లిథియం బ్యాటరీ తీసుకొని రెండు సైడ్లు షోల్డరింగ్ చేసుకొని వైర్ పెట్టేయండి. ఇలా కనెక్షన్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఈ ఎక్స్పెరిమెంట్లో ముఖ్యమైన పార్ట్ ఇది DC to DC కన్వర్టర్. ఇది ఒక సైడ్ 3.7 వోల్టేజ్ ఇచ్చి ఇంకో సైడ్ పెడితే 12 వోల్టేజ్ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. షోల్డరింగ్ చేసి వైర్ పెట్టేయండి. ఇక్కడ చెక్ చేసినప్పుడు 14.19 అంటే 15 ఉంది వోల్టేజ్, కానీ 12 వోల్టేజ్ ఉంది. ఇక్కడ డిక్రీజ్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంది. నేనైతే 12.24 పెట్టుకున్నా, మీరైతే 12 అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్లో థర్డ్ పార్ట్ ఛార్జింగ్ మాడ్యూల్. ఇది లిథియం బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కించుకునేది. మన ఫోన్ ఛార్జర్ అయినా పెట్టుకోవచ్చు ఛార్జింగ్. కనెక్షన్స్ అయితే నేను చూపిస్తా సర్క్యూట్ డయాగ్రామ్లో. మీరు డయాగ్రామ్లో చూసిరా అనుకుంటా, అందుకే నేను డైరెక్ట్ కనెక్షన్స్ పెట్టేస్తున్నా. కనెక్షన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న DC స్విచ్ని కనెక్షన్ చేసుకోండి. కనెక్షన్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ అన్నీ ఒక చిన్న బాక్స్లో సెటిల్ చేసుకోండి. నేనైతే టోటల్ పార్ట్స్ అన్నీ ఇలా బాక్స్లో ఫిక్స్ చేసుకున్నా. ఫీమేల్ ఛార్జింగ్ పార్ట్ ఏమో ఇట్లా చిన్న హోల్ పెట్టుకొని బయటికి తెప్పించుకున్నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. స్విచ్ అయితే బయటికి తెప్పించుకున్నా ఆన్ ఆఫ్కి. ఇప్పుడైతే ఈ లైట్ 12 వోల్టేజ్ DC లైట్ అన్నమాట. ఇక్కడ కింద 2 ప్లస్కి మైనస్కి చూసుకోవాలి. నేనైతే స్విచ్కి మైనస్ పెట్టుకున్నా కాబట్టి బ్లాక్ కలర్ది మైనస్ స్విచ్కి పెట్టుకుంటా షోల్డింగ్ చేసుకొని. ఈ వైట్దేమో ఈ రెడ్కి పెట్టుకుంటా. మొత్తం షోల్డింగ్ చేసిన తర్వాత లైట్ బయటికి తెచ్చి గ్లూగన్ పెట్టేసిన. ఇప్పుడైతే పైన పార్ట్ క్లోజ్ చేయాలి. నేనైతే గ్లూగన్ పెట్టి ఇక్కడ క్లోజ్ చేస్తా. ఫ్రెండ్స్, టోటల్ పార్ట్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అంటే ఇట్లా వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని ఛార్జింగ్ ఎక్కిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ అనేది వస్తుంది. కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూద్దాం. ఛార్జింగ్ పెట్టిన తర్వాత బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్లో ఉంది. ఒకసారి స్విచ్ చేసి చూపిస్తా, లైట్ గ్లో అవుతుందేమో. ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ చేయగానే లైట్ అనేది గ్లో అవుతుంది పర్ఫెక్ట్గా. చిన్న డ్యామేజ్ లేకుండా మస్తు వస్తుంది. నైట్ టైంలో అయితే ఫుల్ గ్లోగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.